అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ సభ్యులపైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. వైసీపీ సభ్యులు సభకు రావట్లేదు, కానీ దొంగచాటుగా వచ్చి హాజరు పట్టికలో సంతకాలు పెడుతున్నారంటూ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుని ఇందుకేనా అంటూ కూడా ఆయన ఆగ్రహం వెలగెక్కారు. సభకు సగర్వంగా రావాలి, కానీ ఇలా దొంగచాటుగా రావడం ఏంటి? సంతకాలు పెట్టిన వైసీపీ సభ్యుల లిస్టు చదివారు స్పీకర్. ఇక వై నాగిరెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, రాగం మత్సలింగం, విరూపాక్షి, మత్సరాస విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా వీరందరూ కూడా దొంగచాటుగా వచ్చి అసెంబ్లీకి హాజరైనట్టుగా సంతకాలు పెడుతున్నారు, కానీ సభకు రావడం లేదు. ఒకసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైసీపీ నేతలపైన సీరియస్ అయిన తీరును చూద్దాం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపత్రి చంద్రశేఖర్ గారు, రాగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత, అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తానండి. ఏదో కాలేజీలో కదా, కాలేజీకి వెళ్ళడానికి బయట బయోమెట్రిక్ వేసి లేదంటే లోపలికి వెళ్ళి సార్ దగ్గర ప్రజెంట్ చెప్పి అలా బంక్ కొట్టి వెళ్ళినట్టుగా ఎమ్మెల్యేల తీరు కనబడుతున్నట్టు కూడా చాలామంది విమర్శిస్తున్నారు. ఏకంగా అయ్యన్న పాత్రకు అదే రకంగా ఒక రకంగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకంగా వెళ్ళడం ఏంటి అంటే ఏకంగా పేరు చదివి వినిపించారు. మరి ఆయన వారిపై ఎటువంటి చర్యలు ఉంటాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి ఎమ్మెల్యేలంతా కూడా వైసీపీ నేతలు సభకేమో రావడం లేదు, కానీ సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారంటూ వారి పేర్లు కూడా చదువుకొచ్చారు స్పీకర్. సో ప్రజెంట్ వారిపైన ఏమైనా చర్యలు ఉంటాయా? వారి విషయంలో రియాక్షన్ ఏంటంటే అటు వైసీపీ నేతలు కానివ్వండి, లేదంటే పొలిటికల్గా పబ్లిక్లో కూడా ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే వాస్తవంగా స్పీకర్ చదివే వరకు, స్పీకర్ ఈ అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చే వరకు ఎవరికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అనేది ఎవరికి కూడా సమాచారం లేదు. కానీ అక్కడ హాజరు పట్టిక ద్వారా సమాచారం తెలుసుకున్నటువంటి స్పీకర్ ఈరోజు ఆ సభ్యుల పేరు కూడా చదివి వినిపించిన పరిస్థితి. అంతేకాదు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే జనరల్గా ఎమ్మెల్యే అయితే వాళ్ళు రైట్ రాయల్గా వాళ్ళు అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుంది, వెళ్ళి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహారం కొంత అందుకు భిన్నంగా కనబడుతుంది. దొంగచాటుగా వచ్చి వైసీపీ ఎమ్మెల్సీలు రోజు కౌన్సిల్కి వస్తున్నారు. వాళ్ళతో పాటే కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అనర్హత వేటు పడుతుందనే ఒక భయంతో ఎమ్మెల్యేలు వచ్చి సంతకాలు పెడుతున్నారనే ఒక చర్చ అసెంబ్లీ ప్రాంగణాల్లో నడుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే జగన్ వ్యవహారంలో జగన్ కూడా మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు రావడానికి కూడా ప్రధాన కారణం అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వచ్చాడనేది తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా మాట్లాడిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వచ్చి దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇలా దొంగచాటుగా సంతకాలు
సంతకాలు పెట్టి వెళ్ళడం పైన స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు ఇలా దొంగచాటుగా సభకు రాకోకుండా సంతకాలు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించుకోవాలంటూ స్పీకర్ కూడా వాళ్ళ మీద మండిపడిన పరిస్థితి. అంటే ఒకవైపున జగన్ మాత్రం అసెంబ్లీకి వెళ్ళొద్దంటూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎమ్మెల్యేలు అంటే వైసీపీ గెలిచినటువంటి జగన్తో కలిపి 11 మంది గెలిచారు. వాళ్ళలో దాదాపు 7-8 మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైనటువంటి మొదటి శాసనసభ్యులే. కాబట్టి వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలని ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం పార్టీ అధినేత నిర్ణయం కారణంగా వాళ్ళు అసెంబ్లీకి రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అనర్హత వేటు పడుతుందనే భయంతో వాళ్ళు పార్టీ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళైతే సంతకాలు పెట్టి వెళుతున్నట్టు తెలుస్తుంది. అయితే జనరల్గా కౌన్సిల్ మెంబర్స్ దాదాపు 25 మంది దాకా ఎమ్మెల్సీలు ఉండడంతో వాళ్ళతో పాటు కలిసి వచ్చి సైలెంట్గా వాళ్ళు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళు సంతకాలు పెట్టి వెళ్ళిపోయి సభకు హాజరు కాకుండా వెళ్ళిపోవడం పట్ల స్పీకర్ ఏదైనా అంటే శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. దీనికి పూర్తి అర్హత అంటే పూర్తి బాధ్యత స్పీకర్ తీసుకోవాల్సింది. కాబట్టి ఆయన ఏదన్నా వీళ్ళ మీద వేటు వేస్తారా లేకపోతే ఏదన్నా కొన్ని రోజులు సస్పెన్షన్ చేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇది ఖచ్చితంగా సభా వ్యవహారాలకి విరుద్ధంగా వైసీపీ ఎమ్మెల్సీలనే చేస్తున్నారు. ఎందుకంటే ఇలా హాజరు కాకుండా సభకి హాజరు కాకుండా సంతకాలు పెట్టి వెళ్ళడం అనేది ఎక్కడో స్కూల్లోనో లేకపోతే కాలేజీలో ఇలాంటి తంతు జరుగుతుంది. కానీ ఒక చట్టాలు ప్రజా సమస్యల మీద లేకపోతే పాలనాపరమైన నిర్ణయాలు చట్టాలు చేసి ఒక అసెంబ్లీలో ఇలా వ్యవహరించడం చిన్నపిల్లల చేష్టలు చేయడం ఏంటనేది అటు స్పీకర్ కానీ లేకపోతే అటు ముఖ్యమంత్రి కానీ సభ్యులందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి అంటే అటు చట్టపరంగా అంటే శాసనసభ వ్యవహారాల పరంగా అక్కడ ఉన్నటువంటి అవన్నీ పరిశీలించిన తర్వాత ఇలా దొంగసాటుగా సంతకాలు పెట్టడం పైన సభ్యుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుందనే దానిపైన ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఒకసారి ఆ లిస్టు మనం చూస్తే కనుక వై నాగిరెడ్డి అనే అతను ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికయ్యారు. తాటిపట్టి చంద్రశేఖర్ కూడా ఎర్రగొండపాలెం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, రాగం మత్స్యలింగం కొత్తగా ఎన్నిక ఎమ్మెల్యేనే, విరూపాక్ష ఆలూరు సంబంధించిన ఎమ్మెల్యే ఆయన కూడా కొత్తగానే ఎన్నికయ్యారు. వీళ్ళందరూ కూడా ఆకేపేట అమర్నాథ్ రెడ్డి వీళ్ళంతా కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళే. వీళ్ళంతా కూడా దొంగచాటుగా సంతకాలు పెట్టారనేది స్పీకర్ కూడా నిర్ధారించుకున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. మనోజ్ రైట్ రాజేష్. సో కాలేజీలో కదా స్కూల్ టీచర్ హోంవర్క్ రాయలేదనో లేదంటే స్కూల్ టీచర్ ఆ క్లాస్ టీచర్కి తనకి పడదనో లేదంటే టీచర్ చెప్పే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదనో ఏదో రకంగా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ముఖ్యంగా కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, ఎస్పెషల్లీ బీటెక్ కొత్త గ్రాడ్యుయేషన్ చదువుకునే వారంతా కూడా ఒకసారి వచ్చి అలా కనబడి అటెండెన్స్ చేసుకొని వెళ్తూ ఉంటారు. సేమ్ ఇలాగే అసెంబ్లీలో జరుగుతోంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో. బేసిక్గా వారి అధినేత ఇచ్చిన పిలుపు మేరకి అసెంబ్లీకి హాజరు కాకుండా ఉండాల్సింది. కానీ అలా కాకుండా వీరంతా కూడా వచ్చి సంతకం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. వారి పేరు లిస్ట్ని ఏకంగా స్పీకర్ చదివి వినిపించడానికి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. బయటకు వచ్చి సభకు హాజరైనట్టుగా సంతకం పెట్టి సభకు రాకుండా ఉండడం పైన ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. ప్రజలు కూడా మిమ్మల్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళి మా తరపున ప్రశ్నించండి, మా ప్రజా సమస్య అక్కడ తీసుకెళ్ళి గొంతు విప్పండి, మా గురించి మాట్లాడినట్టు వారిని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే వారు కాస్త కేవలం సైన్ చేసి బంక్ కొడుతున్న పరిస్థితి కనబడుతోంది. వై నాగిరెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, రాగం మత్స్యలింగం, విరూపాక్షి, మత్స్యరాస్య, తర్వాత విశ్వేశ్వరరాజు, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి వీరందరూ కూడా దాసరి సుధా వీరంతా కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా వచ్చి సైన్ చేసి వెళ్తున్నారు. కానీ అసెంబ్లీలో మాత్రం సభలో మాత్రం హాజరవడం లేదు. వారు క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ ఏది కూడా అసలు సభకే రావడం లేదు. లోపలికి బయట మాత్రం వచ్చేసి సంతకం పెట్టేసిపోతున్నారట. సో ఈ విషయం పైన మీకేమనిపిస్తోంది? ఏకంగా కాలేజీ పిల్లల్లాగానే ఎమ్మెల్యేలు చేయడం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.